మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారి మూవీ డంకీ వరల్డ్ వైడ్ గా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఇంతకీ డంకీ అంటే అర్థం ఏంటో తెలుసా? గాడిద అని మీనింగ్ వస్తుందట. ఇది షారుఖ్ ఖాన్ గారే తన ట్విట్టర్ అకౌంట్ లో చెప్పారు. అయితే మూవీ ఎలా ఉందంటే ఐ గాట్ డిసప్పాయింటెడ్. అంటే నేనేం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ట్రైలర్ ఒక్కసారి చూసి మాత్రమే బ్లైండ్ గా హ్యాపీగా నవ్వుకుందామని వెళ్ళాను. బట్ ఇందులో అనుకున్నంతగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ లేదు. లైట్ గా మన ఫేస్ మీద మోర్ దాన్ స్మైల్ వస్తుంది, బట్ ఇట్స్ నాట్ హిలేరియస్. అది కూడా కంప్లీట్ గా ఉండదు. ఇంకా ఉంది చెప్పడానికి, బట్ ప్లాట్ పాయింట్ వచ్చేసి ట్రైలర్ లో చెప్పింది ఒక 4 మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీకి అండ్ పర్సనల్ గా ఉన్న కష్టాల కారణంగా లండన్ వెళ్ళాలని డ్రీమ్స్ లో ఉంటారు. బట్ లీగల్ గా వెళ్లే పద్ధతులు కుదరకపోవడంతో ఇల్లీగల్ గా డంకీ అనే పద్ధతిలో వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళు లండన్ కి ఎలా వెళ్లారు, అసలు వెళ్ళారా, ఆరు వెళ్లే మధ్యలో ఎవరెవరు చనిపోయారు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. నాకు ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు అనిపించలేదు. లుటుపుటగయ్య అనే సాంగ్ రాగానే నేను చాలా హ్యాపీగా రిలీవ్ అయ్యాను. ఎందుకంటే స్టోరీ అంతా ప్లెయిన్ గా చెప్పేస్తున్నారు. బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో కూడా అలాగే చెప్తున్నారు. సో అప్పుడే మ్యూజిక్ వచ్చి నన్ను ఆదుకుంది. మ్యూజిక్ అయితే డీసెంట్ గా బాగుంది అండ్ అలాగే ఎమోషన్స్ ఎమోట్ చేయలేకపోతున్నారు అన్ని చోట్ల అని చెప్పను గానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ డ్రామా ఫోర్స్ఫుల్ గా నడిచింది. తెలిసిపోతుంది అంటే బలవంతంగా రుద్దడానికి ట్రై చేస్తున్నారు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవన్నీ ఎందుకురా, ఇవన్నీ మేము చూసేసాం కదా అని నిజంగా ఇదే ఫీలింగ్ కలిగింది. అది కూడా రాజ్ కుమార్ హిరాని గారి మూవీ. అసలు ఆయన ఈ మూవీ చేశారా లేక సరదాగా వేరొకరిని పెట్టి తీపించారో తెలియదు కానీ అవుట్ డేటెడ్ గా అనిపించింది. ఈ మూవీ మెయిన్ స్టోరీ 1995 లో స్టార్ట్ అవుతుంది. 25 years తర్వాత మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది, బట్ కొద్దిగా డిఫరెంట్ గా రివర్స్ లో. సో 1995 లోని మూవీ స్టోరీని 2023 లో మనకి వెళ్తున్న ఫీలింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. యాక్టింగ్ వైస్ అందరూ బాగా చేస్తారు, బట్ స్టోరీ అండ్ ఎమోషన్స్ ఎమోట్ చేయడంలో డైరెక్టర్ గారు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో ఇదే స్టోరీ రియల్ లైఫ్ లో జరిగిన వాళ్ళకు మెమరీస్ గుర్తొస్తాయి. కొంతమంది ఏడుస్తారు, రియల్ ఇన్సిడెంట్స్ బాధాకరంగానే ఉంటాయి, బట్ మిగతా వాళ్ళకు నార్మల్ పీపుల్ కి కనెక్ట్ అవుతుంది. బట్ అందరికి కనెక్ట్ అయ్యేలా చేయడమే డైరెక్టర్ గారి పని. ఎలాగంటే 3 Idiots, మున్నా భాయ్ సిరీస్, పీకే మూవీస్ లాగా. బట్ హిరాని గారి ప్రీవియస్ మూవీస్ లో హిలేరియస్ ఫన్ ని జనరేట్ చేస్తూనే సడన్ గా ఒక పీక్ ఎమోషన్స్ ని మనం ఫీల్ అయ్యేలాగా చేస్తారు డైరెక్టర్ గారు. సో అదే ఈ మూవీలో మిస్ అయింది. సో మూవీలోని క్లైమాక్స్, ఎయిర్పోర్ట్ సీన్స్, ఒమర్ డైలాగ్స్ చాలా ఫన్నీగా ఉంటాయి, నవ్వుకుంటాం. సో ఫైనల్ డైలాగ్ కలెక్షన్స్ ఎంత వచ్చినా సరే నాకు అనవసరం, మూవీ నాట్ సో గుడ్. నేనైతే డైరెక్ట్ గా చెప్తున్నాను, రికమెండ్ చేయను. అయినా సరే నన్ను పట్టించుకోకండి, మీకు నచ్చినట్లు చేసుకోండి. యువర్ విష్. Thank you and love you all.